హలో మా బ్రోస్! ఈరోజైతే మమ్మీ మన కోసం గారెలు ఇంకా బెల్లం గారెలు చేస్తారు టిఫిన్‌లోకైతే. ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం కదా! బీఫర్ బెల్లం గారెలు మన ఫుడ్ సిరీస్‌లో. ఆ బెల్లం గారెలు ఈరోజు చేసినవే. గారెల కోసం అయితే మమ్మీ మినపగుళ్ళు తీసి నానబెట్టి పక్కన పెట్టేశారు ఒక 2 అవర్స్ పాటు. తర్వాత అయితే దాన్ని గ్రైండర్‌లో ఏసి రుబ్బేశారనమాట. ఇదైతే 2 బ్యాచెస్ చేశారు. ఒక బ్యాచ్‌లో అయితే టిఫిన్ కోసం చట్నీలో తిన్నాం గారెలు. అందులోకైతే సాల్ట్ ఏశారు. ఇంకొక బ్యాచ్ అయితే బెల్లం గారెలు చేయడానికి దాంట్లో అయితే ఉప్పేయలేదు. నలిగేలోపు అయితే ఈలోపు పాకం చేసేసుకుందాం రండి. పాకానికైతే బెల్లం మంచిగా తురిమేసుకొని ఒక ప్యాన్‌లో ఏసేసుకోవాలి. దాంట్లోకైతే కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. నీళ్లు కొన్ని ఎక్కువే యాడ్ చేసుకోండి. ఎందుకంటే బెల్లం కరగాలి. కరిగాక మిగిలిన నీళ్లు గారె సోకయ్యేంతలా వాటర్ కూడా ఉండాలి కదా! బెల్లం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాకం పట్టేసి దాన్నయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఏదన్నా నలకలు అలాంటివి ఏమన్నా ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. స్ట్రెయినర్ కూడా స్టీల్‌దే వాడండి. లేదంటే కరిగిపోతది మళ్ళీ. ఈలోపైతే పిండి రుబ్బడం కూడా అయిపోయింది. పిండి చూడండి ఎలా కన్సిస్టెన్సీలో ఉండాలి. బాగా వాటరీగా ఉంటే నూనె ఎక్కువ పీల్చేసుకుంటది. అలా అని బాగా గట్టిగా ఉంటే గట్టిగా వచ్చేస్తాయి గారెలు. ఇలా ఉంటే సరిపోద్ది. ఆల్రెడీ స్ట్రెయిన్ చేసిన బెల్లం పాకం ఉంది కదా! దానిలోకైతే మమ్మీ 2 యాలకులు తీసుకొని దాన్ని బాగా దంచి పౌడర్ అయితే యాడ్ చేసేసారు దాంట్లోకి. ఇలా యాడ్ చేసుకుంటే చాలా బావుంటది టేస్ట్. ఇక్కడితో మన బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే మమ్మీ నార్మల్ గారెలోకి చట్నీ చేస్తున్నారు. ఈసారి అయితే పీనట్ చట్నీ వేపిన వెంటనే చాలా వేడిగా ఉంటది కాబట్టి దానిలోకైతే మమ్మీ ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తారు ప్రతిసారి. ఎందుకంటే వెంటనే చట్నీ చేసేయొచ్చు కదా ఇలా అయితే. అండ్ ఈ పల్లీల చట్నీ అయితే నాకు చాలా ఇష్టం. మమ్మీ జస్ట్ పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు తప్ప ఇంకేం ఎయ్యరు. చాలా బావుంటది ఇలా చేస్తే. అప్పటికే బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా లేట్ అయింది కాబట్టి మమ్మీ అయితే జెట్ స్పీడ్‌లో చేసేస్తున్నారు. నేనైతే ఏ స్పీడ్ పెట్టలేదు వీడియోకి. అంత స్పీడ్‌గా ఏస్తున్నారు మమ్మీ అయితే గారెలు. ముందైతే బ్రేక్‌ఫాస్ట్‌కి ఆల్రెడీ డాడీ, నేను కూడా వెయిట్ చేస్తున్నాము. అందుకని నార్మల్ గారెలేసి తీసి వెంటనే టిష్యూ పేపర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసారు మమ్మీ అయితే. గారెలు కూడా ఈసారి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకున్నాయి. చాలా ఫ్లఫీగా వచ్చాయి కూడా. లాస్ట్‌లో చూడండి మమ్మీ చాలా పెద్ద గారేశారు. అదైతే కొంచెం షేప్ ఔట్ అయింది కానీ చాలా క్రిస్పీగా ఫ్రై చేశారు అది. అదైతే నేను దొబ్బేసా. ఇక్కడితో అయితే టిఫిన్‌కి చేసే గారెలయిపోయాయి. మా డాడీకి తీసుకెళ్ళి టిఫిన్ కూడా పెట్టేసాము. మా డాడీ టిఫిన్ చేస్తుంటే మేము బెల్లం గారెలేస్తున్నాం ఇక్కడ. నాకు మా మమ్మీకి కూడా ఆకలైతుంది కానీ ఆల్రెడీ నూనె వేడిగా ఉంది కదా! మళ్ళీ కట్టేస్తే మళ్ళీ వేడయ్యే వరకు ఉండాలని చెప్పి కంటిన్యూ చేసేస్తున్నాం. మమ్మీ ఓ పక్క నుంచి చేస్తుంటే నేనైతే 2 వీడియోస్ షూట్ చేస్తున్నా. ఒకటైతే లాంగ్‌కి, ఒకటైతే షార్ట్‌కి. ఫుడ్ సిరీస్‌లో పోస్ట్ చేయాలి కదా మళ్ళీ. బెల్లం గారెలైతే రెడీ అయిపోయాయి. మంచిగా అన్ని తీసుకెళ్ళి బెల్లం పాకంలో ఏసేసాం. ఇప్పుడు చూడడానికి ఇంత పాకం ఉంది కదా! కాసేపటికే మొత్తం పాకం అంతా పీల్చేసుకున్నాయి గారెలు. చూడ్డానికి పాకం కూడా మిగలకుండా. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. కంప్లీట్ అవ్వగానే నేను చెప్పాను కదా! నాకు ఆల్రెడీ మంచి ఆకలిగా ఉందని చెప్పి ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేసుకున్నా నేను. అసలే సమ్మర్ సీజన్ ఒకటి కదా! ఇంకా గారెలైతే చల్లారిపోలేదు. దానిలోకి మంచిగా పల్లీల చట్నీ యేసుకొని నంచుకొని తినేసా. చాలా బాగుంది టేస్ట్ అయితే. గారెలు కూడా చాలా మెత్తగా ఆయిల్ ఏం పీల్చుకోకుండా చాలా బాగా వచ్చాయి. ఇలా తినడం స్టార్ట్ చేశానో లేదో అలా మా మమ్మీ బెల్లం గారెలు ఊరిపోయాయి అని చెప్పి తీసుకొచ్చింది. దాన్ని చూడండి చూడ్డానికే టెంప్టింగ్‌గా ఉంది కదా! చాలా బాగుంది టేస్ట్. వేడి వేడిగా ఉన్న బెల్లం గారె తింటుంటే ఆహా! ఎంత బావుందో. అంతే గైస్ ఈ వీడియోకి మర్చిపోకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్. ఉంటా మరింకా.